అరకిలో టమాటాలు, 3 పెద్ద ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని ఎండు చేప ముక్కలు, చింతపండు చిన్న సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. నానబెట్టుకొని ఇలా గుజ్జు తయారు చేసుకోవాలి. చేప ముక్కలు తీసుకున్నాక వాటిని వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు కాగినాక ఇక్కడ పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు ఎండు చేప ముక్కలు గిన్నెలో తీసుకోవాలి. నీళ్ళు సరిపోయినాయి, మరి మరగ అవసరం లేదు, కొంచెం వేడిగా ఉంటే చాలు. కట్టేస్తున్నా. ఈ వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి ఎండు చేప ముక్కల్ని. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసేసి కొంచెం దీనిలో పైన జిగురులాగా ఉన్నది అదంతా పోవాలి. పోయినాక ఒక 2 ఇలా అనుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ఇలా వచ్చింది చేప. అలాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. చేప ముక్కలు కడుక్కున్నాక ఇలా వస్తాయి. గ్యాస్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం. నాలుగు స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ కాగింది, గ్యాస్ తగ్గిద్దాం. తగ్గించి ఈ కడిగిన చేప ముక్కలు వేసుకుందాం. చిన్న మంటలోనే వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. ఓ ప్లేట్లో తీసుకుని ఇప్పుడు ఈ కాగిన నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మంట పెంచుకొని వేపుకోవాలి. ఒక 3 నిమిషాలు ఆగనియాలి. మూడు నిమిషాలు అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా వేపుకోవాలి. మంట తగ్గించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిందాక వేసుకున్నాం. ఇప్పుడు పసుపు, ½ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని వేపుకోవాలి. ఈ కారం కూడా పచ్చి వాసన పోయిందాక వేపాలి.
పచ్చి వాసన పోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకుందాం. ఈ చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మగ్గబెడదాం. మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. 10 నిమిషాలు అవుతుంది. టమాటా ముక్కలు మగ్గినాయో చూద్దాం. మగ్గినాయి. మగ్గినాక మనం మీద చేపలు ముక్కలు వేపుకొని పెట్టుకున్నాము, వేద్దాం. చేప ముక్కలు వేసుకొని అటు ఇటు పెట్టుకొని చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాము, అది కూడా వేసుకోవాలి. కొంచెం ఉడుకుతానికి ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకున్నాం. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం మెత్తగా. మూత పెట్టుకొని మంట తగ్గించుకోవాలి. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది. మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు. చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నిద్ది, చూసుకొని ఉప్పు వేసుకున్నాం. స్పూన్నర ఉప్పు వేసా. ఒకసారి తిప్పుకున్నాం. తిప్పుకొని ఒక 3 నిమిషాలు చిన్న మంట మీద మగ్గబెడతాం. మూత పెట్టి 3 నిమిషాలు అయింది, చూద్దాం కూర. ఓకే, రెడీ అయింది. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి ఒకసారి తిప్పుకుందాం. ఓకే, రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. గ్యాస్ పెట్టేసి బౌల్లోకి తీసుకున్నాం. టేస్ట్ చేద్దాం.